జానీ, ఏంటి ఆలోచిస్తున్నావు? స్కూల్కి టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. అమ్మ మాటలు కులికిపడి లేచాడు జానీ. జానీకి అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మకు కూడా అంతే. జానీ అంటే ప్రాణం. నాన్న చనిపోయినప్పటి నుండి అమ్మ ఎంతో కష్టపడి పనిచేసి తనను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతుంది. మరుసటి రోజు అమ్మ పుట్టినరోజుకు మంచి కానుక ఇవ్వాలని జానీ ఆశపడుచున్నాడు. తన దగ్గర డబ్బులు లేవు, అమ్మ దగ్గర కూడా డబ్బులు లేవు, కనీసం గ్రీటింగ్ కార్డు కొనడానికి కూడా లేవు. అందుకే ఆ దినమున నిద్ర నుండి లేచినది మొదలుకొని ఒకటే ఆలోచనలో పడ్డాడు జానీ. తన బాధ ఏంటో అమ్మతో చెప్పాడు. అందుకు అమ్మ చిన్నగా నవ్వి, పిచ్చి జానీ, నీకెందుకమ్మా అంత బాధ? నాకు కానుక ఇవ్వకపోతే ఏంటి? మనకు యేసయ్య ఉన్నాడు కదా, అంతే చాలు. మనం ప్రార్థన చేద్దాం, ఆయనే మనకు సహాయం చేస్తాడు అని చెప్పింది. జానీ ధైర్యం తెచ్చుకుని వెంటనే లేచి త్వరగా బయలుదేరి స్కూల్కి వెళ్ళిపోయాడు. సాయంకాలంన స్కూల్ నుండి వస్తూ తన తల్లి యొక్క పుట్టినరోజు కానుకను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పర్సు కనిపించింది. అటు ఇటు చూశాడు. అది ఎంతో రద్దీగా ఉన్న ప్రాంతమైనప్పటికీ ఎవరి పనిలో వారు నిమగ్నమై అటు ఇటు నడుస్తూ ఉన్నారు. మిగిలిన వారెవ్వరూ జానీని కానీ పర్సుని కానీ పట్టించుకోలేదు. వెంటనే జానీ పర్సును తీసుకుని తెరిచి చూశాడు. అందులో $5 డబ్బులు ఉన్నవి. దాన్ని జేబులో పెట్టుకొని సంతోషంగా గంతులు వేసుకుంటూ ఇంటికి వచ్చాడు. వచ్చి రావడంతోనే అమ్మా అని అరిచాడు. ఏంటి జానీ అనుకుంటూ వచ్చింది అమ్మ. అమ్మా, దేవుడు నిజంగా మన ప్రార్థన ఆలకించాడమ్మా. నీకు పుట్టినరోజు కానుక కొనడానికి డబ్బు వచ్చేసింది అన్నాడు. అలాగా? ఎలా వచ్చింది బాబు ఆ డబ్బు అన్నది అమ్మ. అమ్మా, నేను స్కూల్ నుండి వస్తుంటే రోడ్డు మీద ఒక పర్సు దొరికింది. అందులో $5 ఉన్నాయి అన్నాడు. బాబు, ఆ పర్సు ఎవరిదో కదా, ఆ డబ్బును మనం వాడకూడదు. ఆ పర్సు ఎవరిదో తెలుసుకొని ఆ పర్సును వారికి ఇచ్చివేయాలి అని ఖచ్చితంగా చెప్పింది అమ్మ. జానీకి అమ్మ మాటలు రుచించలేదు సరికదా, కోపం కూడా వచ్చింది. ఏంటమ్మా అలా మాట్లాడతావు? నేనేమైనా దొంగతనం చేశానా ఏంటి? ఎవరో పోగొట్టుకున్నారు, నాకు దొరికింది కాబట్టి నేను ఈ డబ్బుతో నీకు కానుక కొని తీరాల్సిందే అన్నాడు. అందుకు అమ్మ ససేమీరా అంది. నీ కొని తెచ్చినా నేను దాన్ని స్వీకరించను, ఆ తర్వాత నీ ఇష్టం అని ఖండితంగా చెప్పింది. జానీ విసుక్కున్నాడు. అమ్మ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని అక్కున చేర్చుకుంది. తన మృదువైన హస్తాలతో తల నిమురుతూ, జానీ, నీవు 10 ఆజ్ఞలు నేర్చుకున్నావు కదా, నీ పొరుగువానిది దేనిని ఆశింపకూడదు అని 10వ ఆజ్ఞ చెబుతుంది. మరి వేరే వారి పర్సును, అందులో ఉన్న డబ్బును మనం ఆశించడం పాపం కదా. అలాంటి అన్యాయపు సొమ్ము మనకొద్దు నాయనా అని కన్నీటితో చెప్పింది అమ్మ. జానీ హృదయం కరిగిపోయింది. జానీ కూడా ఏడవడం ప్రారంభించాడు. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి వాటిని ఆశించను. కేవలం నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను. నిన్ను దుఃఖపెట్టినందుకు నన్ను క్షమించు అని వెక్కి వెక్కి ఏడవసాగాడు. తర్వాత వారు ఆ పర్సును తెరవగా అందులో చాలా ముఖ్యమైన పేపర్లు ఉన్నాయి. అది మార్గరెట్ మేడం గారిది. ఆమె ఇల్లు జానీ రోజు స్కూల్కి వెళ్ళే దారిలోనే ఉన్నది. అమ్మా, నేనిప్పుడే వెళ్ళి మేడం గారికి ఈ పర్సు ఇచ్చేసి వస్తాను అన్నాడు. అమ్మ ప్రార్థన చేసి సంతోషంగా పంపించింది. జానీ మేడం గారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. మేడం గారు తలుపు తెరిచి చూశారు. మేడం గారు, నా పేరు జానీ, ప్రక్క వీధిలో ఉంటున్నాను, నీతో కొంచెం సేపు మాట్లాడాలి అన్నాడు. లోపలికి రా బాబు, అలా కుర్చీలో కూర్చో అని లోపలికి ఆహ్వానించారు మేడం గారు. జానీ
ఆ పర్సును ఆమె చేతికి ఇచ్చి జరిగిందంతా వివరించి చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. జానీ తల్లి యొక్క యథార్థతకు ఆమె ముగ్ధురాలైంది. బాబు, నాకు చాలా వ్యాపారాలున్నాయి. నాకు ఆఫీసులో పనిలో సహాయం చేయడానికి ఒక నమ్మకస్తురాలు కొరకు ఎదురు చూస్తున్నాను. ఎటొచ్చి మీ అమ్మకు పని లేదని చెప్తున్నావు కదా, ఆమెకు అభ్యంతరం లేకపోతే రేపే వచ్చి పనిలో చేరమని చెప్పు అన్నారు మేడం గారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం జానీ వంతైంది. జానీ కన్నుల నిండా ఆనంద బాష్పాలు రాలాయి. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. మేడం గారికి వందనాలు చెప్పి ఇంటి ముఖం పట్టాడు. తాను దేవుని ఆజ్ఞకు లోబడినందున ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో కదా. అదే $5 ఆశించి తిరిగి ఇచ్చివేయకుండా ఉంటే ఈ ఆశీర్వాదం వచ్చేది కాదు. తన దురాశలను తలంచుకొని సిగ్గుపడ్డాడు. ఆ మరుసటి రోజు అమ్మ పుట్టినరోజు. ఆ రోజునే అమ్మ మంచి ఉద్యోగంలో చేరబోతుంది. అది కూడా జానీ ద్వారానే వచ్చింది. జానీ అంతకంటే మంచి కానుకను అమ్మకు ఇవ్వగలడా? ఈ ఆలోచనతో ఇంటికి చేరాడు. విషయాన్ని అమ్మకు వివరించాడు. ఇద్దరూ మోకరించి దేవుణ్ణి స్తుతించారు. వారి హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మరుసటి రోజు అమ్మ మార్గరెట్ మేడం గారి దగ్గర ఉద్యోగంలో చేరింది.